మృగశృంగ మహర్షి గృహస్థాశ్రమాన్ని స్వీకరించకముందు వేదవ్యాసుల వారు ఎందుకొచ్చారు? గృహస్థాశ్రమం ఎంత పవిత్రమైనది, ఇక్కడ కూడా ఎటువంటి నియమాలు పాటించాలి అని వేదవ్యాసులు చెప్పిన విషయాలు ఏంటి? గృహస్థాశ్రమాన్ని మనం అందరం స్వీకరిస్తాం, కానీ ఇంద్రియ నిగ్రహంతో ఎలా ఉండాలి అన్న విషయాలు తెలుసుకోవాలి కదా. సౌబరి మహర్షి యొక్క కథ మనకేం నేర్పిస్తుంది? భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. మాఘపురాణంలో ఈరోజు మనము ఏ అధ్యాయం గురించి అయితే మాట్లాడుకుంటున్నామో ఈ అధ్యాయంలో అసలు గృహస్థాశ్రమాన్ని స్వీకరించిన ప్రతి ఒక్కరు ఎటువంటి నియమాలు పాటించాలి, గృహస్థాశ్రమం అంటే ఎంతటి వైభవం అందులో దాగి ఉంటుంది, ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. మృగశృంగ మహర్షి తన తపశ్శక్తితో సువృత అలాగే మిగతా కన్యలను ఎప్పుడైతే బ్రతికిస్తారో వాళ్ళందరూ వచ్చి యమలోకం గురించి ఎన్నో విషయాలు చెప్తారు. అలాగే మన భక్తి ఎలా ఉండాలి, భగవంతునికి సమీపంగా ఎలా ఉండాలి, ఎలాంటి పనులు చేసేయడం వల్ల మనము చక్కగా స్వర్గానికి వెడతాము, లేకపోతే ఎటువంటి బెంగ లేకుండా యమలోక ప్రయాణం చేస్తాం, వీటన్నిటి గురించి మనం విన్నాం. ఇక ఒక మంచి ముహూర్తాన్ని నిర్ణయించి ఈ సువృత యొక్క తండ్రి మృగశృంగ మహర్షికి ఇచ్చి వివాహం చెయ్యాలి అని అనుకుంటారు. అటువంటి సమయంలో మిగతా కన్యలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వచ్చి, మరి మేము బ్రతికాము అంటే మీ వల్లే, కాబట్టి మీరు కూడా మమ్మల్ని వివాహం చేసుకోవాలి అని వాళ్ళు అడుగుతారు. అటువంటి సమయంలో మృగశృంగ మహర్షి లేదు అంతమందిని నేను వివాహం చేసుకోను, నేను కేవలం సువృతనే వివాహం చేసుకుంటాను అని అంటున్న సమయంలో ఈ కన్యలకు కొద్దిగా బాధ కలిగి వాళ్ళు మీరు అలా వివాహం చేసుకోకపోతే మేము శపిస్తామన్నారట. అంటే వాళ్ళకి అంత శక్తి ఉంటుందా అంటే వాళ్ళు చేసిన ధర్మాచరణ, పూజా కార్యక్రమాలు, వాళ్ళపై వాళ్ళకి నమ్మకం. వాళ్ళందరూ కూడా మృగశృంగ మహర్షినే తమ భర్తగా, ఎందుకు అంటే మా ప్రాణాలను రక్షించాడు, మాకు కొత్త జీవితాన్ని ఇచ్చాడు అనే విధంగా వారు వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కోరుకుంటున్నారు. అటువంటి సమయంలో మరి ఎక్కడ శాపం ఇచ్చేస్తారో అనేటట్టుగా అక్కడికి వ్యాస భగవానులు వారు వస్తారట. వ్యాసుడు అప్పుడు ఉన్నాడా, ఎప్పుడు ఉన్నాడు అనేటట్టుగా కాదు కదా. వ్యాసుడు అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. ఆయన ఎప్పుడు ఎక్కడ రావాలో, ఎక్కడ చక్కని మాటలు చెప్పాలో అలా వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఆ సమయంలో వ్యాస భగవానుడు అక్కడికి వచ్చి మృగశృంగ మహర్షికి గృహస్థాశ్రమాన్ని నువ్వు స్వీకరించిన తర్వాత ఎటువంటి నియమాలు పాటించాలి అన్న విషయాలు ఆయన చెప్పడం జరుగుతుంది. అలాగే ఈయన కూడా అడగడం జరుగుతుంది. ఇక్కడ లేదు సువృత్త మాత్రమే కాదు, ఈ మిగతా కన్యలను కూడా నువ్వు వివాహం చేసుకోవాలి, అది ఇప్పుడు ధర్మం అన్నారట. అంటే ఆ సమయంలో, ఆ కాలంలో, ఆ యుగాలకి సంబంధించి కొన్ని ధర్మాలు ఉంటాయి. అలా అప్పుడు జరిగింది కదా అని మనం ఇప్పుడు దాన్ని పరిగణనలోకి తీసుకోకూడదు. ఇప్పుడు మనం ఆ కథల ద్వారా ఏం నేర్చుకోవాలో అది నేర్చుకోవాలి. ఎందుకు అంటే కాలం మారుతున్న కొద్దీ కొన్ని వ్యవస్థలు, లేకపోతే కొన్ని నియమాలు, పద్ధతులు ఉంటూ ఉంటాయి కదా. మొత్తానికి వ్యాస భగవానుడు చెప్తారు, ఈ గృహస్థాశ్రమాన్ని స్వీకరించిన ఆ తరువాత నీ ఇంద్రియ నిగ్రహం ఎలా ఉండాలి, ఇది చాలా ముఖ్యం. మృగశృంగ మహర్షికి తెలియని విషయం కాదు, కానీ అప్పటి వరకు తాను బ్రహ్మచారి అవస్థలో ఉన్నారు. బ్రహ్మచారిగా ఆయన ఎంతో తపస్సు చేశారు, ఆయన తపశక్తిని పొందారు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుని మెప్పించారు, అలాగే యమధర్మరాజును కూడా మెప్పించారు. అయినా కూడా ఇక్కడ వేదవ్యాసుల వారు కొన్ని పద్ధతుల గురించి చెప్తున్నారు. ఇక్కడ ఆయన ఒక మహర్షి యొక్క కథ గురించి చెప్తున్నారు. పూర్వం ఒక మహర్షి ఉండేవారు. ఆ మహర్షి ఆయన ఎంతో తపస్సు చేసి, ఇంకా చెప్పాలి అంటే 12 సంవత్సరాలు ఆయన నీళ్ళల్లో మునిగి అలాగ తపస్సు చేసి ఏ ఆహారము తినకుండా చాలా తపశ్శక్తిని ఆయన పొందారు. అటువంటి తపశ్శక్తి పొందిన తరువాత ఆయనకి ఎందుకో ఒకసారి వివాహం చేసుకోవాలి అనే మనసు పుట్టిందట. అంటే అప్పటి వరకు కూడా ఒక సన్యాసిగానే నేను ఉండిపోతాను అని అనుకుంటున్న ఈ మహర్షి, సౌబరి మహర్షి అంటారు ఆయన పేరు. మరి ఆ మహర్షికి వివాహం చేసుకోవాలి, గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలి అనే కోరిక కలిగింది. సరే, ఆయన అక్కడే మాంధాత రాజ్యం అని అంటారు, అక్కడికి వెళ్ళి మహారాజు గారిని అడుగుతారట, మీరు ఎవరైనా కన్యల్ని చూసి పెట్టండి, లేదు అంటే మీకు కూడా కుమార్తెలు ఉన్నారు కదా. మహారాజు గారికి 50 మంది పుత్రికలు, మరి అలా వాళ్ళనిచ్చి నాకు వివాహం చేయండి అన్నారట. ఇక అప్పుడే తపస్సు నుంచి బయటికి వచ్చిన, అంటే పెద్ద పెద్ద జటాజూటం పెంచుకుని అంటే తపశ్శక్తితో ఉన్న సన్యాసులు, యోగులు, సిద్ధులు, వాళ్ళు ఎలా ఉంటారు, కొద్దిగా భయంకరంగా కూడా ఉంటూ ఉంటారు కనిపించినప్పుడు. అటువంటి ఈ ఋషిని చూసి రాజుగారు కొద్దిగా భయపడ్డారట.
ఇప్పుడు ఏం చెప్పాలి, నా కుమార్తెలు అని అడుగుతున్నారు. ఒకవేళ ఇచ్చి వివాహం చెయ్యకపోతే ఏమైనా శపిస్తారా? అలా చేస్తే ఎలాగా అంటే వాళ్ళకి కూడా నచ్చాలి కదా, ఒక మహర్షిని చేసుకోవాలి అంటే, పైగా ఈయన ఇలా ఉన్నారు అని ఆలోచన చేస్తున్నారట. వెంటనే ఆయన అంటారు, మహానుభావ, మరి మా వంశంలో పద్ధతి ఏమిటి అంటే, మా ఆడపిల్లలకి నచ్చితేనే అప్పుడు మేము వివాహం చేస్తాం. ఇక్కడ నాకు నచ్చటం లేకపోతే మహారాణికి నచ్చటం పద్ధతి అన్నది కాదు. మహారాణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్ణయం చేసేది కూడా కాదు, కేవలం రాజకుమార్తెలు వాళ్ళకి ఇష్టమైతేనే మేము వివాహం చేస్తాం అని చెప్తారట. చెప్తే సరే మీ ఇష్టం అని చెప్పి ఇక్కడి నుంచి అంటే ఆ ఋషి బయలుదేరి వెళ్తారు. అప్పుడు ఆయన అనుకుంటాడట, అవును మరి ఆ కన్యలకు నేను నచ్చాలి అంటే గనక నేను ఇలా ఉంటే కుదరదుగా అని చెప్పి మళ్ళీ తన తపశ్శక్తిని ఉపయోగించి కాస్త అందంగా నేను ఉండాలి అనేటట్టుగా. అంటే ఈ మాటలు మనకి ఎందుకు చెప్తున్నారు అంటే, ఎప్పుడూ భగవన్నామ స్మరణ చేసుకుంటూ బాహ్య ప్రపంచంతో సంబంధం లేని ఈ మహర్షి ఇప్పుడు గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తాను అని అనుకుంటూ ఆ తర్వాత నేను అందంగా ఉండాలి, నేను చూడటానికి బాగుండాలి అనేటట్టుగా ప్రయాసం, దాంతో విపరీతమైన అందాన్ని కూడా ఆయన పొందడం, ఇవన్నీ కూడా తపశ్శక్తితో. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి రాజుగారికి కనిపించారట. అంటే ఒక చిన్న స్వయంవరం లాంటిది అని అనుకోవాలి. అటువంటి సమయంలో చాలా చక్కగా తేజస్సుతో చాలా అందంగా కనిపించిన ఈ మహర్షిని చూసి ఒకళ్ళు ఇద్దరు అని కాదు, తనకి ఉన్న 50 మంది సంతానం కూడా మేమందరం వివాహం చేసుకుంటామన్నారట. మహారాజు గారికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. సరే మరి అన్నారు కదా, మా కన్యలకి ఇష్టమైతే నేను వివాహం చేస్తాను అని, వాళ్ళకి ఇష్టమైతే ఇంకెందుకు అనేటట్టుగా మొత్తానికి 50 మందిని ఇచ్చి కూడా వివాహం జరిపిస్తారు. ఇప్పుడు ఈ సౌబరి మహర్షి ఇక్కడతో అయిపోకుండా మరి ఈ 50 మందిని నేను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కదా అనేటట్టుగా విశ్వకర్మను పిలిచి, దేవశిల్పి విశ్వకర్మ ఆయన్ను పిలిపించి ఒక 50 భవనాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క భవనం నిర్మాణం చేశారట. ఆయన నిర్మించారు అంటే ఎంత అద్భుతంగా ఉండాలి. అటువంటి అద్భుతమైన భవనాలు. ఇంతే కాకుండా ఇవన్నీ కూడా ఎలా జరిగింది అంటే ఆయన తపశ్శక్తి. ఇప్పుడు ఆయన అనుకున్నారట, మరి ప్రతి ఒక్క కన్యను అంటే నా భార్యను మహారాణిలా చూసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు రాజకన్యలు కదా. అందుకని నేను ప్రతి ఒక్కరి దగ్గర ఉండేటట్టుగా నేనే మళ్ళీ 50 స్వరూపాలుగా అంటే ప్రతి ఒక్క భవనంలో నేను ఎప్పుడూ వాళ్ళతోనే ఉండేటట్టుగా, అలా నేను అక్కడ నిత్యకర్మలు చేసేటట్టుగా అనేటట్టుగా ఆయన తపశ్శక్తితో ఒక 50 రూపాలతో అంటే ప్రతి ఒక్క భవనంలో ఆయన కనిపిస్తూ ఉండేటట్టుగా ఇలా కూడా చేశాడట. మరి ఇలా తనకున్న ఆ 12 సంవత్సరాలు కష్టపడి కఠోర తపస్సుతో సంపాదించిన శక్తి ఏదైతే ఉందో దీన్ని ఇలా గృహస్థాశ్రమంలో కేవలం భౌతికమైన సుఖాల కోసం వినియోగించేస్తున్నట్ట. మొత్తానికి అందరూ చాలా సంతోషంగా ఉన్నారు, హాయిగా ఉన్నారు. ఇప్పుడు ఒకసారి మహారాజు గారికి సందేహం కలిగింది. మరి 50 మంది కన్యలను ఇచ్చేశాను, ఒకరినే ప్రేమగా చూసుకుంటున్నారా, వేరే ఎవరైనా బాధపడుతున్నారా, నేను వెళ్ళి స్వయంగా చూస్తానని చెప్పి రాజుగారు అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆశ్చర్యపోయారు. ఎందుకు అంటే 50 భవనాలు, అవి కూడా చాలా అందంగా ఉన్నాయి. అక్కడ తన రాజకుమార్తెలు ఇక్కడ రాజ్యంలో ఎలా ఉంటారో అంతకన్నా వైభవంగా వాళ్ళందరూ ఉన్నారు. ప్రతి ఒక్క ఇంట్లో తన అల్లుడు కనిపిస్తున్నాడు. ఇలా మొత్తానికి ఆ ఏర్పాట్లు చూసి చాలా ఆనందించి బయటికి వచ్చి ఈ సౌబరి మహర్షితో అంటారట, అలా కుదరదు కదా, అంటే ఒకరే ఇద్దరుగా ముగ్గురుగా ఉండడం కుదరదు. ఇవన్నీ ఎలా జరిగాయి అంటే తపశ్శక్తి వల్ల. కాబట్టి మహారాజు గారు ప్రసన్నమయ్యి, చాలా బాగుంది మహర్షి, మీరు కష్టపడి అంటే 12 ఏళ్ల తపశ్శక్తిని ఇలా మీరు ఉపయోగించటం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది అంటూ ఆయన ఆనందంగా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ మాట అన్న తర్వాత ఈ సౌపరి మహర్షి కనిపించిందట. అంటే 12 ఏళ్ల కఠోర తపస్సు అంటే అది మాటలు కాదు కదా. మరి అంత కష్టపడి నేను తపస్సు చేసిన తర్వాత నేనేం సాధించాను అంటే, ఇలా గృహస్థాశ్రమంలో ఇంకా చెప్పాలి అంటే ఇన్ని రకాలుగా ఇన్ని సౌఖ్యములతో నేను వీటిని వృధా చేశానా అని ఒక్కసారిగా ఆయనకి ఆలోచన తడుతుంది. అలా ఆలోచన వచ్చిన వెంటనే ఇది కాదు కదా మనిషి జన్మ యొక్క ప్రయోజనం, అంటే గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలి, కానీ ఇంత భోగాన్ని నేను అనుభవిస్తున్నానా, అది కూడా నా తపశ్శక్తిని వృధా చేసుకుని అని ఆయన తెలుసుకుని, అలాగని వెంటనే వాళ్ళందరినీ విడిచిపెట్టేయలేదు. నెమ్మదిగా ఇక తన ఆలోచన చింతన భగవంతుని వైపుకి మళ్ళీ మలిచారు. అంటే ఇప్పటి వరకు అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి, ఆ రాణిని చూసుకోవాలి, ఆ తర్వాత సంతానం, వీటి గురించే ఆలోచన. కానీ భగవంతుణ్ణి కొద్దిగా పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఆ ఆలోచన వచ్చి ఇంద్రియ నిగ్రహం చేసుకోవాలి అంటూ వాళ్ళని విడిచిపెట్టకుండా భగవద్ధ్యాస ఇది ఎక్కువగా పెంచడం మొదలుపెట్టారు.
అయితే అక్కడ ఆ 50 రాణులు లేకపోతే భార్యలు కూడా అర్థం చేసుకుని ఇప్పుడు మరింతగా భక్తి శ్రద్ధలతో భగవంతునికి మా ఆయన దగ్గరవుతున్నారు కాబట్టి మేము కూడా సహకరిస్తాము, మేము కూడా అలాగే భగవద్ధ్యాసలోనే ఉంటాము అనేటట్టుగా వాళ్ళు మారతారట. మొత్తానికి పిల్లలు ఎవరైతే ఉన్నారో కొద్దిగా ప్రయోజకులు అయ్యారు, పెద్దవాళ్ళు అయ్యారు. ఇప్పుడు అందరూ ఒక నిర్ణయం తీసుకుంటారట, వానప్రస్థము, ఈ ఆశ్రమానికి అందరము వెళ్ళిపోదాము, ఈ భోగములు ఈ యోగములు ఇవన్నీ కూడా త్యజించి, భవనాలు త్యజించి అడవి ప్రాంతానికి వెళ్ళి అక్కడ వానప్రస్థము అనేటట్టుగా అందరము కలిసి భగవన్నామం మాత్రమే చేసుకుంటూ శేష జీవితాన్ని గడిపేద్దామని చెప్పి ఈ 50 మంది భార్యలు అలాగే ఈ మహర్షి అందరూ కలిసి నిర్ణయం తీసుకుని ఇక ఆ భవనాలలో వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తారని చెప్పి వాళ్ళు ఈ గృహస్థాశ్రమం నుంచి ఆ తర్వాత సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తూ వానప్రస్థంలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ కథ వేదవ్యాసులు వారు చెప్తూ అంటారు, గృహస్థాశ్రమం స్వీకరించడం అన్నది తప్పు కాదు, అది ధర్మం, అందరూ స్వీకరించాలి. కానీ అందులో ఉండిపోయి విపరీతమైన భోగములు అనుభవించటానికి మన దగ్గర ఉన్న తపశక్తి ఏదైతే ఉందో దాన్ని వృధా చేసుకోకూడదు. ఇంద్రియ నిగ్రహం అన్నది చాలా అవసరము. అందుకే మృగశృంగ మహర్షి, నువ్వు వీళ్ళని వివాహం చేసుకో, గృహస్థాశ్రమానికి వెళ్ళు, అది నీ ధర్మము, అక్కడ ధర్మబద్ధంగా జీవితాన్ని గడుపు, కానీ ఇంద్రియ నిగ్రహము అన్నది మర్చిపోకు, భగవంతుణ్ణి మర్చిపోకు అనేటట్టుగా ఆయన చెప్పడం జరుగుతుంది. గృహస్థాశ్రమంలో ఇంకా ఎటువంటి నియమాలు పాటించాలి మహాప్రభో అని అడిగినప్పుడు ఏ నియమాల గురించి అయితే మాట్లాడతారో దాని గురించి తర్వాత అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. నమస్తే.